అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన దీపశిఖ నుంచి మిఠాయి కొట్టు అనే కథ. ఈ కథలో గొప్ప వ్యాపార నీతి ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా పుస్తక జ్ఞానం కన్నా లోక జ్ఞానం అమూల్యమైందని చాలా బాగా చెప్పారు. తప్పకుండా శ్రోతలందరూ విని ఆనందించండి. ఈ సంగతి 3 దశాబ్దాల నాటిదే. మరీ ఇంత పాత కబుర్లేమిటని విసుక్కోకండి. మరి ఇప్పుడంటే టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు చెప్పవలసిన విధంగా వార్తలు చెప్తే సమయము డబ్బు కూడా గిట్టుబాటు కావు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కథగా మార్చి దానికో పేరు కూడా పెట్టి ప్రజల మీదకి వదులుతున్నారు. కానీ అన్నింటినీ కథలు అనవచ్చునా? ఏ విషయం అన్నా కాస్త స్వారస్యం కలిగి ఉండి పాత పడ్డాక కదా కథ అయ్యేది. ఊరేయకుండా ఊరగాయ అనకూడదు కదా. అప్పట్లో బొంబాయి నుంచి హైదరాబాద్ వరకు ఒకటే రైలు ఉండేది. ఇంకా ఆంధ్రాలో ఏ ఊరెళ్ళాలన్నా హైదరాబాద్ వచ్చి ఇంకో రైలు పట్టుకోవాల్సి వచ్చేది. కాకినాడలో చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నాను. మా పెద్ద మనిషి ఎలాగూ ఎక్కడికి రారు కాబట్టి ఆయనకి వండి పెట్టేందుకు గాను మా అత్తగారు ఉండిపోయారు. ఇంక నేనే ధైర్యంగా బయలుదేరాను. 3-2 ఏళ్ల వయసు గల మా చిరంజీవులిద్దరినీ వెంట పెట్టుకుని. మరి మగవాళ్ళని అటువంటి ధైర్యం చెయ్యమనండి చూద్దాం. ఊరికే ఆదేశాలు ఇవ్వడం తప్ప వాళ్ళ వల్ల ఏ పని కాదు. నేనెంత చదువుకున్నా మంచి ఉద్యోగమే చేస్తోన్నా మొగుడు చెప్పినట్లు తూచా తప్పకుండా వినక్కర్లేదు అని ఎవ్వరూ నేర్పకపోవడం వల్ల నేను మా ఆయన చెప్పినట్లే వినేదాన్ని. ఎప్పుడూ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. మా ఆఫీస్ వాళ్ళు నేనున్నా లేకపోయినా పనిలో తేడా పడదని తెలిసిన వాళ్ళు అవ్వడం వల్ల ఎంత సెలవైనా వాడుకోమన్నారు. మా ఆయన మాత్రం వెళ్ళడానికి 2, రావడానికి 2, అక్కడ ఉండడానికి 2, మొత్తం 6 రోజుల సెలవు శాంక్షన్ చేశారు. ఇదెక్కడి న్యాయం అని నేను గొడవ పెడితే, నువ్వు ఎలాగూ ఏదో కథ చెప్పి ఇంకో రోజు పొడిగిస్తావు కాబట్టి ప్రస్తుతానికి ఇది చాలే అని నా అప్పీలు కొట్టిపారేశారు. ఆడవాళ్ళు పిల్లలు ఊరెడుతుంటే ఎవరో ఒకరు ఆటో పిలుచుకురావడం, స్టేషన్ దాకా వచ్చి రైలు ఎక్కించడం లాంటి ఫ్యూడల్ పద్ధతులు మా ఇంట్లో లేవు. కాబట్టి చాలా పనుందని చెప్పి పొద్దున్నే ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. బొంబాయి రైలు మా ఊరికి 5 గంటలకు వస్తుంది. ఇంకా మా పిల్లలు గంటకొకటి చొప్పున తినేందుకు వీలుగా అత్తగారు ఓపిగ్గా ప్యాక్ చేసిన రకరకాల తిళ్ళు మూటగట్టుకుని వెళ్ళేది పెళ్ళికి కదా అని చెప్పి ఆవిడ చేతుకున్న గాజులు కూడా నా చేతికి వేసుకుని స్వయంగా ఆటో పిలుచుకుని స్టేషన్ చేరాను. మా స్టేషన్లో బొంబాయి నుంచి వచ్చే ఆ రైలు 10 నిమిషాలు కూడా ఆగదు. కనీసం సామాన్లు చూస్తుండమని అప్పచెప్పే వయసు కూడా లేదు మా పిల్లలకి. ఒక పోర్టర్ని సామాన్లు మోసేందుకు, ఇంకోణ్ణి పిల్లల్ని ఎత్తుకునేందుకు పెట్టి వెనకాలే నడుచుకుంటూ వచ్చి రైలు ఎక్కాను. నాది ఒక్కటే టిక్కెట్టు. మా వాళ్ళిద్దరూ టిక్కెట్లెస్ ట్రావెలర్స్. దాంతో మా ముగ్గురికి కలిపి ఒకటే బెర్తు. అదృష్టం కొద్దీ నాది లోయర్ బెర్త్ అవ్వడంతో స్థిమితంగా కూర్చుని 2 కూలీలకి డబ్బిచ్చి పంపేశాను. సామాన్లు సర్దుకోవడం పూర్తవ్వకుండానే గంట అయిపోయింది అని మా పిల్ల ఒకటే గోల. సరే పద అని బయలుదేరబోతే, అది కాదు బామ్మ చెప్పలే గంట కొట్టి తినాలని అని అంటూ అది గంత అంటూ సరిగ్గా మాటలు రాని దాని తమ్ముడు చేతులు చాచుకుని నిలబడ్డారు. ఇదేదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా ఇంత ఖచ్చితంగా వాళ్ళకే చెప్పాలా అబ్బా అని విసుక్కుంటూ డబ్బాలోంచి చేతికందిన 2 ప్యాకెట్లు తీసి వాళ్ళ చేతిలో పెట్టాను. అవి తింటూ కిటికీ దగ్గర కూచుని చెట్లు చూసుకోవడం మొదలెట్టారు. నా దగ్గర ఉంటే పిల్లలు ఎంత ముద్దుగా నే చెప్పనట్లుగా వింటారో. మరి అత్తయ్య గారు అలా ఎందుకు చెప్తారో రోజంతా అల్లరి చేశారని. నాకైతే అనుమానమే, వాళ్ళ బామ్మే వీళ్లతో ఏదో ఒక అల్లరి చేయిస్తూ ఉంటారని. మా ఎదుటి బెర్త్ మీద భార్యాభర్తలు తెలుగు వాళ్ళలాగానే ఉన్నారు. ఆయనకు ఒంట్లో బాగాలేదేమో,
పూర్తిగా దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. ఆవిడ సాంప్రదాయం ప్రకారం ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎవరితో మాట్లాడాలా అని చూస్తోంది. ఆవిడ ఒంటి నిండా నగలే. ఎక్కడా రైలు ప్రయాణం చేస్తున్నట్లు లేదు. మంచి గుంటూరు జరీ చీర, తల నిండా పూలు. తెలుగువాళ్ళు లక్ష్మీదేవికి చేసే రూపకల్పనలాగా ఉంది. రంగు కూడా నలుపే. మరి అసలు లక్ష్మీదేవి ఏ రంగులో ఉంటుందో? నలుపో తెలుపో, లేకపోతే అన్ని రంగుల్లో ఉంటుందో? కిటికీ దగ్గర కూర్చున్న మా అమ్మాయి దాని చేతిలో ఉన్న జంతికలో విరిగిన ఆఖరి చిన్ని ముక్క తమ్ముడి చేతిలో పెడుతూ, ఇప్పుడు 1 గంట అయిపోయింది కదా, ఇంకో 70 గంటలైతే అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో 170 గంటలు అయిపోయాక మనం బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అని తమ్ముడికి ధైర్యం చెప్తోంది. బామ్మ అన్న మాట వినగానే మావాడు నా మీదకి దూకి బామ్మ అని నాకు ఆర్డర్ వేశాడు. సరే అనగానే వెళ్ళిపోయి వాళ్ళ అక్క దగ్గర కూర్చుని దాని మార్గదర్శనం కోసం ఎదురు చూడసాగాడు. తమరు బామ్మర్లా అండి అని అడిగింది ఆవిడ. అవును అన్నాను కాస్త గర్వంగా. ఆ రోజుల్లో బ్రాహ్మలం అని చెప్పుకునేందుకు మరీ ఇప్పట్లా సిగ్గుపడేవాళ్ళం కాదు. ఎదుటివాళ్ళు కూడా నచ్చితే మనని గౌరవించేవారు, లేకపోతే మాట్లాడక ఊరుకునేవారు. అంతేకాని ఒకరంటే ఒకరికి ద్వేషం కానీ అసూయ కానీ ఉండేది కాదు. అది ఒక విషయం అని అనుకునేవాళ్లమే కాదు. అమ్మా, చెట్లు పరిగెడుతున్నాయి అంది మా పాప. కాదమ్మా, చెట్లు కదలవు, మనమే పరిగెడుతున్నాం అన్నాను. మావాడు వెంటనే కాళ్ళు నా ఒళ్ళో పెట్టి నొప్పులుతున్నాయి అని కళ్ళు చికిలించాడు. ఆడుకుంటూ మధ్యలో వచ్చి కాళ్ళు పట్టించుకుని వెళ్ళడం వాడికి ఇష్టం. మా అత్తగారు వాడికి అలవాటు చేశారు. మగబిడ్డట పాపం. రైలు ఎక్కాక కాలం పరిగెడుతూ ఉంటుంది, దాంతోపాటు రైలు పరిగెడుతూ ఉంటుంది. కదలకపోయినా మన శరీరము పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి తెలియకుండానే అలిసిపోయి బోలెడు ఆకలి నిద్ర ముంచుకొస్తాయి. పగలంతా పని చేసి ఉన్నానేమో, నాకు కూడా నిద్ర ముంచుకు రాసాగింది. కానీ సాయంత్రం వేళ నిద్ర దరిద్రానికి దారితీస్తుందని మా అమ్మ పదే నూరిపోసినందువల్ల ఆ నిద్ర నుంచి తప్పించుకోవడానికి అన్నట్లు ఒక జంతిక తీసి తినబోయి సగం విరిచి ఎదుటి భర్తావిడ చేతిలో పెట్టాను. మొహమాట పడుతూ వద్దంటూనే తీసుకుంది. నోట్లో పెట్టుకుని నవలబోతే దంతాలకి శ్రవణేంద్రియాలకి కూడా పరీక్ష పెట్టసాగాయి. కొన్నారా అండి, లేకపోతే మీరే చేశారా అని అడిగింది ఆవిడ. మా అత్తగారు చేశారు. ఏం బాగులేవా అని అడిగాను. బాగుండాయండి, కానీ రొంత వరిపిండి తగ్గించి పెసరపిండి కలుపుంటే ఎన్నలాగుండేయండి అని ఒక టెక్నికల్ అడ్వైజ్ పారేసింది ఆవిడ. ఆవిడ మాటలు వినగానే ముసుగులో ప్రాణి ఒక్క రవ్వ మసిలి, ఏమో మీకన్నీ మీ అమ్మగారింట్లో మళ్ళీ చేయించకపోతే నచ్చవుగావాలా అన్నాడు. ఇప్పుడు ఆళ్ళూసెందుకు గాని ముందు నువ్వు లెగవయ్యా బాబు, ఎంతసేపా నిద్ర, సంధ్యాలు పడుకుంటే లక్ష్మీదేవి పారిపోద్ది అని ఆయన్ని హెచ్చరించింది. ఇది ఇల్లు కాదు కదే, అయినా నువ్వు ఉండవుగా పట్టుకోవడానికి అని అన్నాడు. కానీ వెంటనే లేచి కూర్చున్నాడు. ఎంతైనా లక్ష్మీదేవి అంటే మాటలు కాదు కదా. ఆవిడ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అందరినీ భయపెడుతూనే ఉంటుంది. భార్యకున్నన్ని నగలు లేవు కానీ ఆయన ఒంటి మీద కూడా బాగానే ఉన్నాయి. మెడలో 2 పెద్ద గొలుసులు, చేతికి మురుగులు, బంగారం వాచి, రకరకాల రాళ్లలో 4 ఉంగరాలు, చామన ఛాయ మనిషి, వయస్సు 50 పైమాటే, సిల్కులాల్చి. అంతో ఇంతో ఉన్నవాళ్లేనని తెలుసుకోవడానికి పెద్దగా శ్రమపడక్కర్లేదు. ముఖాలు కూడా తేటగానే ఉన్నాయి. భగవంతుడు మరీ భయంకరమైన పరీక్షలేవి పెట్టినట్టు లేడు. ఆయన మాత్రం అందరి జోలికి ఎందుకు వస్తాడు? ఈ భూలోకవాసులు కొంత మినిమం స్టాండర్డ్కి రీచ్ అయ్యి పేపర్లలో పేరు పడడం మొదలయ్యాక అప్పుడు పరీక్షిస్తాడు. హరిశ్చంద్రుడి సత్యనిష్టని, రాముడి పితృభక్తిని, ధర్మరాజు ధర్మనిరతిని, కర్ణుడి దానగుణాన్ని, మినిస్టర్ల వాగ్దానాలని పరీక్షించినట్లు. దేనికైనా సమయము కనీసార్హత ముఖ్యం. మనిషి తన స్వశక్తి మీద పైకొచ్చాను అనుకున్నప్పుడు పైవాడు ప్రతాపం చూపిస్తాడు, పరీక్షలు పెడతాడు. గెలిచిన వారు చరిత్రకెక్కుతారు, నిలబడలేని వాళ్ళు సాదా సీదా జనంలో కలిసిపోతారు. చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది.
మా అత్తగారు సర్దిచ్చిన టిఫిన్ బాక్సులు 2 మా పిల్లలిద్దరికీ ఇవ్వగానే బంగారాల్లాగా తినేశారు. అది చూసి ఎదుటావిడకి ముచ్చటేసింది. ఎంత బుద్ధిగున్నారమ్మా, ఎంతైనా మీ పెంపకాలే వేరు, చదువుకున్నోళ్ళు గదా, మా మనవడికి అన్నం పెట్టాలంటే వాణ్ణి చంకనేసుకుని 10 సార్లు డాబా ఎక్కి దిగాలి అంది. నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడే మనవలున్నారా మీకు అని అడిగాను. 1 కాదు 2 కాదు 7 మనవలున్నారు. అందరిలోకి పెద్దవాడు 10th వచ్చాడు అని గర్వంగా చెప్పింది ఆవిడ. మీకు మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవక్కర్లేదు కదండీ, నాకు 14 ఏళ్లకే పెళ్ళయింది, 35 ఏళ్లకే మనవణ్ణెత్తాను అని వివరించింది. మీది బట్టల దుకాణమా అని అడిగాను. కాదండి, మా తాతల కాడ్నుంచి మాది మిఠాయి వ్యాపారమే. బందరు మిఠాయి అని అంటారు చూడండి, అది మొట్టమొదటిసారి మా పెదమావగారు తాతగారు చేశారటండి. తెల్లదొరలు కొనుక్కుని దొరసానులతో వాళ్ళ దేశాలకు కూడా పంపేవారటండి అని చాలా అతిశయంగా చెప్పింది. ఎప్పటి సంగతో ఎందుకే, మొన్న మనం 10 వీసెల లడ్డు పట్టుకెళ్తే బొంబాయి వాళ్ళు క్షణాల్లో ఊదేయలేదు. అన్ని లడ్డూలు చేస్తారు కానీ మన తొక్కుడు లడ్డూలు చేయమని చూద్దాం. వాళ్ళ హల్వాలేవి మన బందర్ హల్వా కాలి గోటికి కూడా పోలవు అని మాట కలిపాడు. కానీ వెంటనే మళ్ళీ దిగులు పడ్డవాళ్లా అయిపోయి కిటికీలోంచి బయటకు చూస్తూ ముభావంగా అయిపోయాడు. బందర్లో మొత్తం మాకు 3 దుకాణాలు ఉన్నాయండి. ఒకటి మా పెద్దల కాడ్నుంచి వచ్చింది కోనేరు సెంటర్లో ఉందండి. రెండోది రామాయంపేటలో 20 ఏళ్ల క్రితమే పెట్టామండి. ఇగో మొన్నీ మధ్యనే పెడన సెంటర్లో 3ోది పెట్టామండి. 3 దుకాణాలు ఈయనొక్కరే చూసుకుంటారా? మరి మీరు ఇన్ని రోజులు లేకపోతే ఇబ్బంది కాదు అని అడిగాను. ఇబ్బంది ఎందుకండి, నాకు 3 కొడుకులు ఉన్నారు కదా, 2వ వాడికి 3వ వాడికి చెరొకటి ఇచ్చేసామండి. లాభం నష్టం అన్నీ వాళ్ళవే. పెద్దది మాత్రం ఈయన చూసుకుంటారండి. ఏనాటి నుంచో పనిచేస్తున్న పంతులుగారులు ఉన్నారండి, పైసా తేడా రానిరండి. ఆళ్ల మీద భరవసాతోనే మేము ఇట్టా బయలుదేరాం. మేం పుట్టి బుద్ధిరిగాక బందరు వదిలి ఇంత దూరం రావడం ఇదే మొదటిసారి అంది. మరి బొంబాయిలో మీ అమ్మాయి వాళ్ళు ఉన్నారా? నాకు ఆడపిల్లలు లేరండి, 3 మగమహారాజులే. బొంబాయిలో ఉన్నది మా పెద్ద ఆయనండి. స్కూల్లో బ్యామర్లతో పోటీపడి చదివేవాడండి. ఆ తెలివి చూసి మురిసిపోయి ఇంకా ఇంకా చదివించాలని బోల్డ్ ఖర్చు పెట్టి బొంబాయి కూడా పంపించి చదివించామండి. ఆయన చదువులన్నీ చదివి ఇంకా చస్తే మన ఊళ్ళో వ్యాపారానికి రానని చెప్పి ఇక్కడే ఉండిపోయాడండి. ఆడు వ్యాపారానికి రాకుండా ఇంకోరికాడ కొలువు చేస్తున్నాడని ఇగో 15 ఏళ్ళైనా మా ఆయనకి కోపం పోలేదండి. ఆడి దెబ్బతో హళ్ళెత్తిపోయి చిన్నాళ్ళిద్దరిని స్కూల్ ఫైనల్ అవ్వగానే దుకాణాల్లో పెట్టేశామండి అని చెప్పి మొగుడికేసి తిరిగి, ఇదిగో ఎంతసేపు చూస్తావా కిటికీలోకి, చీకట్లో ఏం కనిపిస్తోంది నీకు? అంత పెద్ద ఊళ్ళో అంత పెద్ద మేడలో నా కొడుకు దర్జాగా బతకతా ఉంటే దుకాణం మీద కూకుని ఎవడొస్తాడా అని ఎదురు చూడట్లేదని కోపం ఒకటి నీకు? ఛ వాగమాక, వాడూసి కాదన్నానా అని బదులిచ్చాడు కానీ తల తిప్పలేదు. మరి ఇంకేంటంట, అక్కడున్నన్నాళ్ళు సంబడంగానే ఉండవుగా, బయలుదేరే టయానికి ఏమొచ్చింది, మళ్ళీ వాడిని ఏమన్నా అన్నావా అని ఆరా తీసింది. వాడి మీద కోపం కాదన్నానా? మన ఇళ్లల్లో ఎంత పనికిమాలినోడైనా ఇంకోడి కాడ కొలువు చేస్తాడా? బొంబాయి కాలేజీకి పంపించి ఎంత చదివిచ్చాం కదా, అంత తెలివి మాలినవాడు ఎట్టా అయ్యాడా అని నా బాధ అని కొంత గోడు వెళ్ళబోసుకున్నాడు. ఏ తెలివి లేనివాడైతేనే పిలిచి అంత జీతం ఇస్తున్నారంటావా? ఇంకోసారి జీతం అన్నావంటే చంపేస్తా అని కళ్ళు ఎర్రజేశాడు. ఏంటో నీతో నాకు మాటలెందుకు, నీకు ఓపికొన్నంత బాధపడుకో అని చెప్పి నాతో కబుర్లలో పడింది. పెద్ద కోడలి పిల్ల మంచిదే కానీ ఫ్యాషన్లు ఎక్కువట. ఒక్క నల్లపూసల గొలుసు జత గాజులు తప్ప ఏ నగలు వేసుకోదుట. ఆ అమ్మాయి బందరొచ్చినా అలాగే ఉండడంతో వాళ్ళ అబ్బాయికి బొంబాయిలో చాలా పెద్ద ఉద్యోగం అని చెప్పినా వాళ్ళెవరూ నమ్మడం లేదుట. ఎవరు చూస్తున్నా మొహమాట పడకుండా మగడి వెనకాల స్కూటర్ ఎక్కి వెడుతుందిట. ఇవన్నీ చెప్పి
ఇంకా నేను ఆకలికి ఆగలేనండి అంటూ క్యారియర్లు తీసింది. అన్నీ సర్దుతూ మా ఇళ్లల్లో తింటారా అండి అని అడిగింది. ఎందుకు తినరే, పగలంతా తడి బట్టలతో తిరిగే చైనులు గారి మేనత్త సంజేళ్ళప్పుడు మనవని నంపి మెత్తటి ఉల్లిపాయ పకోడీలు తెప్పించుకోరు అన్నాడు. ఊరుకో, పెద్దోళ్ళనంటే కళ్ళు పోతాయి. ఆవిడ తింటే పోవు కానీ నేనంటే పోతాయ్యా, నువ్వు ముందు అమ్మాయి గారికి పెట్టు అన్నాడు. నాకు కూడా కొంచెం పులిహోర వడలు పెట్టి ఇచ్చారు. అందరివి కలిపి భోజనాలు కానిచ్చాం. ఆవిడ చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆవిడ గారు మీతో తను ఆకలికి ఆగలేనన్నది కదండి, ఇప్పుడు చూడండి అన్నాడు. ఆవిడ వస్తూనే ఆయన్ని కిటికీ వైపున జరగమని ఒక్క కసురు కసిరి ఆయన ఒళ్ళో దిండు పడేసి దాని మీద తల పెట్టుకుని ఒకే ఒక్క నిమిషంలో నిద్రపోయింది. నేను చెప్పానా అండి అని ఆయన నవ్వాడు. నేను కూడా కిటికీ పక్కన సర్దుకుని కూర్చుని పిల్లల్ని బెర్త్ మీద చెరువు వైపు తలపెట్టి పడుకోపెట్టాను. నిద్రపోవాల్సిన వాళ్ళు నిద్రలు పోయారు కాబట్టి మిగిలిన మేమిద్దరం కబుర్లలో పడ్డాం. అమ్మాయి గారు, పిల్లల నాన్నగారు ఏం చేస్తారండి అని మొదలుపెట్టాడు. చాలా పెద్ద ల్యాబ్లో ఒక చిన్న ఉద్యోగం అన్నాను. మరి మీరు ఏదైనా స్కూల్లో టీచరా అండి అని అడిగాడు. అబ్బే, నేను అక్కడే ఇంకో చిన్న ఉద్యోగం, పిల్లలు మా అత్తగారి పెంపకం అన్నాను. చూస్తానే తెలుస్తోందండి, బొంబాయిలో మా మనవడున్నాడా, ఆడికంతా వాళ్ళ అమ్మేనండి. మనం ఏం చెప్పినా ఆవిడ కోపం వచ్చి ఆయన బాధేస్తుందండి. ఇంకొన్నాళ్ళు ఉందాం అనుకున్నాం కానీ చేత కాలేదండి అన్నాడు. బొంబాయిలో మీ అబ్బాయి ఏ పని చేస్తున్నారు అని అడిగాను. మా ఆవిడ చెప్పింది కదండి, మీకు మళ్ళీనే ఆడికి ఏదో పెద్ద కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగం అంట. ఎంత ఉద్యోగం అయితే మాత్రం ఏం సుఖమండి, వాళ్ళ ఇల్లంతా కలిపి మా ఇంటి నడవంత కూడా ఉండదు. నలుగురం వెళ్ళామంటే వంటగదిలో కూడా పడుకోవాల్సిందే. 4 అంతస్తులు ఎక్కాలా దిగాల, పాల సీసాలు పేపర్లు అన్నీ బుట్ట కిందకి పైకి లాక్కోవాలండి. వాడు 7 గంటలకు వెళ్ళినోడు మళ్ళీ రాత్రి 9ంటికి ఇంటికి వస్తాడు. అన్ని పనులు కోడలే, ఎవ్వరికీ సుఖం లేదు అని నిట్టూర్చాడు. ఏమో మీరు అలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఇలాగే బాగుందేమో. స్వాతంత్రం ఉన్న చోటే స్వర్గలోకం అంటారు కదా, ఎక్కడుంటే అక్కడే బాగుందనిపించడం మనిషి సహజ స్వభావం. కొంతమంది మాత్రమే కొత్త దారి పడతారు అన్నాను. అదేనండి, ఈడు అలాంటోడే. మీలాంటి వాళ్ళకంటే ఉద్యోగాలు తప్పవండి, జీతాల మీద బతకాలి. మాకు అలా కాదు కదండి. అసలు ఉద్యోగం చేసేవాడంటే పిల్లనివ్వరండి మాలో. కాకపోతే మా అదృష్టం కొద్దీ వీడికి డిగ్రీలో ఉండగానే బచ్చు వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు కాబట్టి సరిపోయిందండి. చదువుకుంటే వ్యాపారం చేయకూడదని రూల్ ఉందండి. ఎంత పెద్ద ఉద్యోగమైనా జీతగాడి కిందే లెక్క కదండి అన్నాడు. ఇట్టా వాగేవాడు కాబట్టే కోడలు నీతో మాట్లాడేది కాదు అని ఆవిడ నిద్దట్లో గొణిగింది. అప్పటికి రాత్రి 10 అవ్వడంతో మధ్య బెర్తులు వాల్చడానికి అందరూ లేవాల్సి వచ్చింది. దుప్పట్లన్నీ పరుచుకుని అందరూ నిద్రకి ఉపక్రమించారు. నేను కూడా ఏదో కాస్త జాగా చేసుకుని పడుకునే ప్రయత్నం చేశాను. కానీ అంత అస్తవ్యస్తంగా పడుకుంటే నాకెప్పుడు నిద్ర పట్టాలి? ఉద్యోగం చేయడం అంటే ఇంత హీనంగా భావించేవాళ్ళు ఉంటారా? అసలు ఇంతకీ ఏమిటి ఈయన బాధ? కొడుకు దూరంగా ఉన్నాడనా, ఉద్యోగం చేస్తున్నాడనా, వ్యాపారం చేయట్లేదనా? ఆ అబ్బాయి స్వయం కృషితో సాధించినవేవీ ఈయన కానట్లేదా? ఈయనను చూస్తుంటే విషయం ఇంకా ఏదో ఉన్నట్లు అనిపిస్తోంది. అలా అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్దట్లోకి జారుకున్నాను. తెల్లవారేటప్పటికి హైదరాబాదులో దిగిపోతాం కదా అని ఎంతో ధైర్యంగా ఉన్నాను. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే లేనిదేముంది. మేం మంచి నిద్దట్లో ఉన్నప్పుడు రైలు కూడా పట్టాల మీద 4 గంటలు నిలబడే నిద్ర చేసిందిట. తెల్లవారేటప్పటికి హైదరాబాదులో ఉండవలసిన వాళ్ళం షోలాపూర్ స్టేషన్లో ఆగి ఉన్నాం. పెద్ద స్టేషన్లో రైలు ఆగడం చూసి ఆయన గబగబా దిగి వెళ్ళి బోలెడు ఇడ్లీ పొట్లాలు తీసుకుని వచ్చాడు. వద్దండి అంటున్నా వినకుండా మా పిల్లలిద్దరికీ చెరో పొట్లం ఇచ్చాడు. వాళ్ళకి ఇడ్లీలు సహించవని నేనిచ్చిన స్టేట్మెంటు పచ్చి అబద్ధమని నిరూపిస్తూ ఇద్దరూ తినేశారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు పొట్లంలోంచి ఇడ్లీ తింటే ఎంత బాగుంటుందో చెప్పుకునేవారు.
ఇంకా 5 గంటల ప్రయాణం ముందు ఉందని గ్రహించడంతో ఎక్కువ బెట్టు చేయకుండా నేను కూడా ఫలహారం కానిచ్చాను. పై బెర్త్ ఆయన మరి ఎక్కడ దిగిపోయాడో అది ఖాళీగా ఉండడంతో ఇడ్లీల ఫలహారం అయ్యాక మా ఇద్దరి సహకారంతో ఆవిడ పై బెర్త్ ఎక్కి దుప్పటి కప్పుకుని హాయిగా సెటిల్ అయిపోయింది. నేను ఆయన మళ్ళీ కబుర్లలో పడ్డాం. ఎప్పటినుంచో అడుగుదాం అనుకున్నా కానీ మీరు ఏమనుకుంటారోనని సంశయించానండి. ఆడపిల్లలకి ఇంతెంత చదువులు చెప్పిస్తే పెళ్ళిళ్ళు చేయడం కష్టం అవదా అండి? మీ పుట్టింటారు బాగా కలిగినోళ్ళండి అని అడిగాడు. నాకైతే నవ్వొచ్చింది. చదువుకుంటే పెళ్లి చేయడం తేలికవుతుందని మా వాళ్ళు అనుకుంటారండి. మా అమ్మ వాళ్ళు చాలా సామాన్యులు. చదువుకోగలగడం నా అదృష్టం. నిన్న రాత్రి మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళంటే ఎంతో తేలిగ్గా మాట్లాడారు. మీవి వ్యాపార కుటుంబాలు కాబట్టి ఉద్యోగస్తుడంటే పిల్లనివ్వరు. అలాగే మా ఇళ్లల్లో లక్షల్లో వ్యాపారం చేస్తున్నాడన్నా ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి అమ్మాయినిచ్చి గొంతు కోయలేము అంటారు. డబ్బనేది ఎప్పటికైనా పోతుందని మా వాళ్ళందరికీ గట్టి నమ్మకం. అదే ఏ బ్యాంకులో గుమస్తా అన్నా, రైల్లో గార్డ్ అన్నా, స్కూల్లో టీచర్ అన్నా ఎగిరి గంతేసి అప్పు చేసైనా సరే కట్నాలిచ్చి పెళ్లి చేస్తారు. నా మాటలు విని ఆయన గట్టిగా నవ్వాడు. మీరు చదువులకి అంత గౌరవం ఇస్తారు కాబట్టే ఆడపిల్లల్ని కూడా దూరాలు పంపించి చదివిస్తారండి. మా అబ్బాయి పై చదువులకని బొంబాయి ఎడతానని పట్టుపట్టడం మాకెవ్వరికీ సుతారం ఇష్టం లేకపోయింది. చివరికి మా వియ్యంకుడు గారే వచ్చి కాలేజీలో చేర్పించి వచ్చాడు. ఆ తర్వాత వీడెన్నిసార్లు మమ్మల్ని రమ్మని బతిమాలినా ఏముంటుందిలే అక్కడ అని ఇల్లు కదలలేదు అని చెప్పుకొచ్చాడు. పోనీ ఇప్పటికైనా వెళ్ళారు కదా, మరి బొంబాయిలో ఏ విశేషం కనిపించలేదా అని అడిగాను. అదే బొంబాయి నగరంలో నచ్చకపోవడానికి ఏముంటుందండి? అంతా లక్ష్మీ నిలయం. ఎవడి శక్తిని బట్టి వాడు సంపాదించుకోవడమే. మేము సామాన్లన్నీ సర్దుకోవడం అయ్యాక మా వాడు, నాన్న బాబాయ్కి తమ్ముళ్ళకి బొంబాయి స్వీట్లు రుచి చూపిత్తూ గాని ఇక్కడికి దగ్గరలో మంచి దుకాణం ఉంది, మనిద్దరం వెడదామని నన్ను స్కూటర్ ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. తీరా చూస్తే అది ఒక పెద్ద సినిమా హాల్ అంత ఉందండి. అక్కడ సోఫాలో నన్ను కూర్చోమని వాడు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడండి. ఒకటే జనం. అందరూ క్యూలో నిలబడి వారి వంతు వచ్చాక కావలసినవి కౌంటర్లో ఆర్డర్ ఇచ్చి చీటీ తీసుకుని వచ్చి నా పక్కన కూర్చుంటున్నారు. చీటీ నెంబర్ పిలవగానే వెళ్ళి డబ్బు కట్టి వాళ్ల సరుకు తీసుకుపోతున్నారు. 100 రూపాయలకు తక్కువ ఎవ్వరూ కొనట్లేదు. ఎంతమంది జనమో, ఎన్ని రకాల స్వీట్లో. మన ఊళ్ళలో దీపావళి పండగ కూడా అంత బేరాలుండవు. అసలు మామూలు రోజుల్లోనైతే బంగారం లాంటి మిఠాయిలు చేసిన కొనేవాడు ఉండడు. 1/2 కిలో ఉల్లి పకోడీలు, 4 బెల్లం జిలేబీలు కొంటే గొప్ప. మరి దుకాణం అన్నాక 4 రకాలు చేసి ఉంచాలి కదా. 3 రోజులు కౌంటర్లో ఉంచి మిగిలినవన్నీ అద్దాల బళ్ళ వాళ్ళకి వేసేస్తామండి. నిలవసరు కంటే పేరు పోద్ది అన్నాడు. రోజుకి 100 కోట్లలో వ్యాపారం జరిగే బొంబాయి మహానగరానికి ఒక పక్కన ఒదిగి ఉన్న మన బందర్కి సాపత్యం ఎక్కడా? బందర్లో ఎవడైనా రుచులు కోరేవాడున్నా కొనే స్తోమత ఉండాలి కదా. బొంబాయిలో ఎవ్వరికీ డబ్బు లక్ష్యాలు ఉండవు. రేపెలాగా అన్న చింత ఉండదు ఎవ్వరికీ. ఆ రూపాయి పుడుతుందనే కదా ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి ఇక్కడ చేరేది. కానీ ఈ మహానగరంలో వ్యాపారం చేయడం కూడా అందరి వల్ల అయ్యే పని కాదు. పెట్టుబడే లక్షల్లో ఉంటుంది. స్థలం దొరకాలంటే సాధ్యం కాదు. ఇంకా ఏమేం సమస్యలుంటాయో ఎవరికి తెలుసు? పైకి అన్నీ బాగానే ఉంటాయి, దిగితే కదా లోతు తెలిసేది అన్నాను. ఎలాగా అన్నది పక్కన పెట్టండి. అసలు ఇలాంటి ప్రపంచం ఒకటి ఉందనైనా తెలియాలి కదా. ఇన్ని అవకాశాలున్నాయని తెలిస్తే నలుగురిని కలుపుకునైనా ఏదో ఒకటి చేసేవాణ్ణి. వయస్సులో ఉండగా 4 విషయాలు తెలియకపోవడం వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేనేదో పెద్ద తెలివైన వాడినని మా బంధువులందరికీ నమ్మకం కానీ ఏం లాభం? బావిలో కప్పలాంటి బతుకైందని ఇప్పుడు తెలుసుకున్నాను. మా అబ్బాయి పిలిచినప్పుడు ఒకసారి కాకపోతే ఓసారన్నా వచ్చుంటే ఎంత బాగుండేది. అవకాశం వదులుకునేవాణ్ణా?
పోనీ మావాడైనా ఇక్కడ వ్యాపార అవకాశాల గురించి ఒక్క ముక్క చెప్పచ్చు కదా. అయినా నా తెలివి తక్కువ కానీ వాడికే ఈ ఆలోచన ఉంటే లేందే ఉంది అని చాలా బాధపడ్డాడు. ఏది పోయినా సంపాదించుకోవచ్చు కానీ పోయిన కాలాన్ని వెనక్కి తేలేం కదా. అందుకేనేమో పూర్వం విద్యాభ్యాసం కాగానే దేశాటనం చెయ్యమనేవారు. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ ఆయన బాధ అంతా తెలిసాక ఏదైనా మంచి సలహా ఇవ్వాలి కదా. మీకంటే వయసు అయిపోయింది కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయలేరు. కానీ ఇంకా మీకు ఇదే లైన్లో ఉన్న కొడుకులు 2 ఉన్నారు కదా, వాళ్ళని ప్రయత్నం చేయమనండి అని ధైర్యం చెప్పబోయాను. చూద్దాం, వాళ్ళకి కోరిక పట్టుదల ఉండాలి కదా. వాళ్ళ భార్యలు ఒప్పుకోవాలి. ఇవన్నీ జరిగే పనులేనా అని ఆలోచనలో పడ్డాడు. పైనుంచి ఆయన ఇల్లాలి గారి గొంతు వినబడింది. కిందకి దిగుదామా అని చూస్తున్నట్లుంది. ఏమయ్యా, నీకు ఆ పెద్ద దుకాణం చూసి మతి భ్రమిసినట్లుందే. నాకు అట్టానే అయిందిలే అంది. నీ దుంప తెగ, నీకేమైందే? ఏం లేదులే, చిన్నప్పుడే తొందరపడి నిన్ను కట్టుకోకుండా ఇక్కడ ఎవరైనా పెద్ద సేటును కట్టుకునుంటే ఇంకెంత వైభోగాలుండేయోనని. చంపేస్తానొసేయ్, నీకు నోరు మహాలెగుస్తోంది, కిందకి దిగు, నీ పని చెప్తా అని చెయ్యి అందించాడు. 2 గట్టిగా నవ్వుకున్నారు. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.